వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ కరెంట్ అఫైర్లో ముఖ్యంగా భారత ప్రభుత్వం పిఎం మిత్ర పార్క్ అండ్ సమర్థ్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ వంటి సమగ్ర పథకాలను ద్వారా వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి అండ్ ఎగుమతులు పెంచడానికి అండ్ ఉద్యోగాలను సృష్టించడానికి మరియు నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంటే వస్త్ర పరిశ్రమను అభివృద్ధి పరచడంతో పాటు, ఎగుమతి చేయడంతో పాటు, నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడంతో పాటు అండ్ దాని ద్వారా ఉద్యోగ కల్పన కోసం అనేక రకాల పథకాలను ఇచ్చేశారు. అయితే పిఎం మిత్ర పార్కులు అనేవి భారతదేశ వ్యాప్తంగా 7 ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిఎం మిత్ర ద్వారా మొత్తం కూడా 7 ప్రాంతాలలో ఈ పిఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దాంట్లో మనకి తమిళనాడులో విరూద్ నగర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అది తెలంగాణలో వరంగల్ అనే ప్రాంతంలో పిఎం మిత్ర పార్క్ అండ్ కలుబురగి అనే ప్రాంతం కర్ణాటకలో పిఎం మిత్ర పార్క్ అండ్ ధార్ అనేది మధ్యప్రదేశ్ లో ఏర్పాటు చేశారు. లక్నో ఉత్తరప్రదేశ్, అమరావతి మహారాష్ట్రలో ఈ పిఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనికోసం దాదాపుగా 7 సంవత్సరాల కాలానికి అంటే 2027-28 వరకు దాదాపుగా 4,445 కోట్ల రూపాయలను కేటాయించడం జరుగుతుంది ఈ మిత్రం. అంటే ప్రధానంగా ఇది చూసుకుంటే మనకి ఇప్పుడు 5 సంవత్సరాల ప్రోగ్రామ్ గా దీన్ని ఇచ్చేయడం జరిగింది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమగా ఇచ్చేయాలని, అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా వస్త్ర పరిశ్రమను కలకత్తాలో ప్రారంభించిన తర్వాత అక్కడ కొన్ని రకాల అంశాల వలన అది మూతపడితే తర్వాత కాలంలో దాన్ని ముంబై, అహ్మదా ప్రాంతంలో ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. అందుకే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏది సార్ అంటే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ దాన్ని పిలుస్తాం సార్? మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటే అహ్మదాబాద్ ఏ దాన్ని సార్ అంటే అహ్మదాబాద్ అనే దాన్ని పిలవడం జరుగుతుంది. అదే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్ ని పిలవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనం ప్రపంచంలో టాప్ 5 కంట్రీస్ లో మన దేశం కూడా ఒకటి ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. ఏది సార్ అంటే ఓకే, బారాబాయి నుంచి సాయిగంగ్ అనే ప్రాంతం మధ్య రైల్వే లైన్ ని ప్రారంభించడం జరిగింది. ఓకే, రైల్వే లైన్ ఎక్కడ సార్? ఈ రైల్వే లైన్ అంటే మిజోరం. ఎక్కడ సార్ అంటే మిజోరం అనే రాష్ట్రంలో ఈ బారాబారి నుంచి ఎక్కడ దాకా సార్ అంటే సాయిరంగ్ అనే ప్రాంతం మధ్య మొత్తం కూడా మనకి 5 స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా 51.38 కిలోమీటర్ల పొడవున స్వరంగ మార్గాలు, అనేక లోయల గుండా ఈ రైల్వే నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ఇక్కడ గుర్తించవలసిన అంశం ఏంటి సార్ అంటే భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ఈ యొక్క రైల్వే వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ఈ రైల్వే సిస్టమ్ ఏదైతే ఉందో డెవలప్ అనేది చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా 5 స్టేషన్ల గుండా మనకి ఈ బారాబారి నుంచి సాయిరంగ్ అనే ప్రాంతాల మధ్య ఇచ్చేసారు. అదే ఈశాన్య రాష్ట్రాలలో మన గత కరెంట్ అఫైర్ లో చూసాం. ఏం సార్ అంటే మనకి అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలో NH57 అనే నేషనల్ వాటర్వే 57 అనే వాటర్వేని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఎక్కడ సార్ అంటే కపిల అనే రివర్ పైన, బ్రహ్మపుత్ర యొక్క ఉపనది పైన. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా అడగడం జరుగుతుంది మనకి. ఓకే, ఇదే నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్. ఓకే నాన్న, నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే మాలిగావ్.
మాలిగావ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్ మాలిగావ్ అంటే మనకి అస్సాం రాష్ట్రంలో గౌహతి దగ్గర ఉండడం జరుగుతుంది. అంటే ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ ఏది సార్ అంటే మాలిగావ్ అండ్ ఎక్కడ సార్ అంటే అస్సాంలో ఉండడం జరుగుతుంది గౌహతిలో. ఓకే, నెక్స్ట్ కరెంట్ పేపర్కి వెళ్ళిపోదన్నాను. ఓకే, ఎక్రిసాట్ ఏఐ అడ్వైజరీ ఫర్ స్మాల్ ఫార్మర్స్. ఓకే, ఎక్రిసాట్ అనేది మనకి ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే ఏదైతే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరైడ్ ట్రోఫిక్ అనే పేరుతో ఇక్రిసాట్ ని పిలవడం జరుగుతుంది. అంటే ఏదాన్ని దీంట్లో ఏఐ టెక్నాలజీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని చూస్తే ముఖ్యంగా ఏదైతే వాతావరణానికి సంబంధించిన అంశాలు ఉంటాయో ఏది సార్ అంటే వాతావరణ అంశాలు అండ్ దానితో పాటు ఓకే ఈ క్లైమేట్ సంబంధించిన అంశాలు ముందుగా రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు ఈ యొక్క సంబంధించిన సమాచారం తెలియజేయడం కోసం ఏఐ అడ్వైజరీ ఫర్ స్మాల్ ఫార్మర్స్ అనే దాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఎక్రిసాట్ అనేది. అంటే ముఖ్యంగా భారతదేశంలో ఏదైతే మెట్ట ప్రాంతాలు, ఎక్కడైతే వాతావరణ ప్రభావిత ప్రాంతాలు, ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉంటాయో వాటిపైన ప్రధానంగా రీసెర్చ్ చేసేది ఏది సార్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరైడ్ ట్రోఫిక్ అనేది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్న. నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏంటి సార్ అంటే కాల్స్ గ్రో టు సెటప్ అప్ పార్లమెంట్ నేషన్ కమిషన్ ఫర్ డిఎన్టిఎస్ అని ఇచ్చాడు. అంటే దీన్ని మనం ఏమంటాం సార్ అంటే డినోటిఫైడ్ ట్రైబ్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే ఏవైతే సంచార తెగలు ఉంటాయో ఈ సంచార తెగలకు ఏం సార్ అంటే శాశ్వత జాతీయ కమిషన్ ని ఏర్పాటు చేయాలి. ఏది సార్ అంటే పర్మనెంట్ నేషనల్ కమిషన్ ని శాశ్వత జాతీయ కమిషన్ ని ఏర్పాటు చేయాలి అని ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాదాపుగా మన భారతదేశంలో 1582 పైగా ఈ ట్రైబల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి వీళ్ళపైన ఈ ఏదైతే మనకి ఈ డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏది సార్ అంటే మనకి ఖచ్చితంగా ఒక పర్మనెంట్ నేషనల్ కమిషన్ ఉండాలి. అంటే ట్రైబ్స్ అంటే ఏంటి సార్ అంటే కొన్ని సంచార జాతులు ఉంటాయి. అంటే ఉదాహరణకి పశువులు మేపడానికి వెళ్లే వాళ్ళు, లేదంటే వృత్తులు వారీగా తమ యొక్క పని దొరకని సమయంలో వేరే ప్రాంతాలు వెళ్లేవారు, వాళ్ళకి సంబంధించి ఒక నేషనల్ కమిషన్ ని ఏర్పాటు చేయాలి అని ప్రపోజల్ చేయడం జరుగుతుంది. అయితే గతంలో బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ఉంటుందో వీరిపైన క్రిమినల్ ట్రైబ్ అనే ఒక యాక్ట్ అనేది కూడా ఉండేది. ఆఫ్టర్ 1952లో ఏది సార్ అంటే ఈ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ ని ఇండియన్ గవర్నమెంట్ అనేది రద్దు చేయడం కూడా జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఈ గిరిజన తెగల పైన శాశ్వత మనకి ఒక కమిషన్ కావాలని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు ఏవైనా ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏది సార్ అంటే ఆపరేషన్ ముస్కల్. చాలా ఇంపార్టెంట్ నాన్న. ఆపరేషన్ ముస్కల్ అంటే ఏదైతే పిల్లలు ఉంటారో, చిల్డ్రన్స్ ఉంటారో, ఈ పిల్లలు తప్పిపోయిన పిల్లలు కావచ్చు లేదా ఎవరైనా పిల్లలను అపహరించినప్పుడు అంటే అక్రమ రవాణా ఏది సార్ అంటే అక్రమ రవాణా చేసిన వారిని నుంచి దాదాపుగా ఒక 1500కు పైగా పిల్లలను ఓకే ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఈ హైదరాబాద్ పోలీస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగినట్లుగా మనకి ఈ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే మరి ఒక దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. ఏది సార్ అంటే 1098. ఏది సార్ అంటే 1098 అండ్ 112 అనే నంబర్ కూడా టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ చిన్న పిల్లల అక్రమ రవాణా అండ్ వాళ్ళకి సంబంధించి ఇది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ ఫండమెంటల్ రైట్ లో ఆర్టికల్ ఏది సార్ అంటే ఆర్టికల్ 14th ప్రకారం మనకి ఆర్టికల్ 24 ప్రకారం మనకి చైల్డ్ లేబర్స్ ఓకే యాంటీ చైల్డ్ లేబర్స్ గురించి కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి అంశాలు చూడండి. ఆపరేషన్ ముస్కాన్ ఎవరు ప్రారంభించారంటే హైదరాబాద్ పోలీసులు ఈ తప్పిపోయిన పిల్లవాళ్లను
ముఖ్యంగా ఏదైతే అక్రమ రవాణా పిల్లలను ఎత్తుకుపోయే వాళ్ళ నుంచి ఈ కాపాడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్న. ఈ రోజు ఏది సార్ అంటే ఆగ్నేయ ఆసియాలో భారత నావిక దళం నిర్వహిస్తున్న కార్యాచరణ విస్తరణలో భాగంగా తూర్పు నావిక దళానికి చెందిన ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ కిల్తాన్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ తూర్పు నౌక దళానికి చెందిన రియల్ అడ్మిరల్ సుశీల్ మీనా నేతృత్వంలో ఎక్కడికి చేరుకున్నాయి సార్ అంటే ఫిలిప్పైన్స్ దేశానికి చేరుకోవడం జరిగింది. అంటే మన భారతదేశం నిర్వహిస్తున్న ఈ నౌకాదళ కార్యాచరణ కోసం ఏవేవి సార్ అంటే ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ కిల్తాన్ అనేవి ఈ ఫిలిప్పైన్స్ దేశానికి చేరడం జరిగింది. ఏ దేశానికి సార్ అంటే ఫిలిప్పైన్స్ దేశానికి చేరడం జరిగింది. ఈ ఫిలిప్పైన్స్ రాజధాని ఏది సార్ అంటే మనీలా అనే పేరుతో పిలుస్తాం. ఈ మనీలాలో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అంటే ఆసియా దేశాల అభివృద్ధి కార్యాలయం అండ్ ఇక్కడే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. ఇదే ఫిలిప్పైన్స్ కి భారతదేశం యొక్క ఒకే అత్యున్నతమైన క్షిపణి బాలిస్టిక్ మిసైల్ అయిన ఖండాంతర క్షిపణి అయిన బ్రహ్మోస్ ఏది సార్ అంటే బ్రహ్మోస్ అనే మిసైల్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఈ ఫిలిప్పైన్స్ దేశం యొక్క అత్యున్నత అవార్డు కూడా ఒకటి ఉండడం జరుగుతుంది. అదే ఏది సార్ అంటే రామన్ మెగాసెస్ అవార్డ్. ఏది సార్ అంటే రామన్ మెగాసెస్ అనే అవార్డును కూడా ఏది నన్న ఫిలిప్పైన్స్ దేశమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఫిలిప్పైన్స్ దేశం సంబంధించి చాలా రకాల కరెంట్ అఫైర్ మనకు ఉండడం జరుగుతుంది. అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా చూడండి నాన్న. ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏంటి సార్ అంటే మనకి జాయింట్ సి డ్రిల్ 2025 అనే డ్రిల్ నాన్న. ఇది ముఖ్యంగా ఎవరెవరు చేపడుతున్నారు సార్ అంటే రష్యా అనే దేశము అండ్ చైనా అనే దేశము రెండు కూడా ఏది సార్ అంటే జాయింట్ సీ డ్రిల్ అనే దాన్ని చేపడుతున్నాయి. ఎక్కడ చేయబడుతున్నాయి సార్ అంటే జపాన్ సముద్ర ప్రాంతంలో, జపాన్ సీ అనే ప్రాంతంలో ఈ నావిక విన్యాసం ఈ డ్రిల్ అనేది చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఇది 2014లో ఈ డ్రిల్ అనేది జాయింట్ సీ డ్రిల్ అనేది మొట్టమొదటిసారిగా 2014లో రష్యా మరియు చైనాల మధ్య ప్రారంభించడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనకి ఇటీవల రష్యా మరియు ఉక్రెయిన్ అనే దేశాల మధ్య ఈ యుద్ధం తర్వాత ఇది ఒక ప్రత్యేకమైన ఒక ఆకర్షణగా కూడా నిలవడం జరుగుతుంది ఈ జాయింట్ సీ డ్రిల్ 2025 అనేది. అండ్ దాని తర్వాత ప్రెసిడెంట్ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ చైనా అధ్యక్షుడిగా ఉంటే రష్యా అధ్యక్షుడు ఎవరు ఉన్నారు సార్ అంటే వ్లాదిమిర్ పుతిన్ గారు ప్రెసిడెంట్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయడం అడగడానికి ఛాన్సెస్ ఉంది. అదే చైనా రాజధాని ఏది సార్ అంటే బీజింగ్. చైనా రాజధాని ఏది సార్ అంటే బీజింగ్. అదే మనకి రష్యా రాజధాని మాస్కో. రష్యా రాజధాని ఏది సార్ అంటే మాస్కో అని చెప్పవచ్చు. చైనా ప్రపంచంలో జనాభాలో 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. చైనా ప్రపంచంలో వైశాల్యంలో 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకేనా. ప్రపంచంలో వైశాల్యంలో మొదటి ఏది సార్ అంటే రష్యా, కెనడా అండ్ యుఎస్ఏ తర్వాత ఇది ఉండడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో 2వ స్థానంలో రష్యా వైశాల్యంలో ఉంది. అండ్ వైశాల్యంలో ప్రపంచంలో అడవులలో మొదటి స్థానం కూడా రష్యా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తగా నేను చెప్పినవన్నీ కూడా నీట్ గా రాసుకున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు అన్ని రకాల క్వశ్చన్లు అండ్ జీకే అండ్ అన్ని రకాల కవర్ అవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఈ నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏది సార్ అంటే మనకి న్యూస్ పేపర్ లో వచ్చిన చూడండి అన్న, బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో ఓకేనన్నా ఏదైతే కోల్ ప్రొడక్షన్ ఉంటుందో ఈ బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానం అనేది భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో
దాదాపుగా మొదటి స్థానం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఏది సార్ అంటే చైనా. చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరుగుతుంది. అయితే మనకి భారతదేశం అనేది రెండవ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, తర్వాత మూడవ స్థానంలో ఏది ఉంది సార్ అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా మూడవ స్థానం, నాలుగవ స్థానం రష్యా, ఐదవ స్థానం సౌత్ ఆఫ్రికా అనేది ఉండడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని ఏది సార్ అంటే జురియా. జురియా అనేది వెస్ట్ బెంగాల్లో ఉండడం జరుగుతుంది. అతిపెద్ద బొగ్గు గని అని చెప్పవచ్చు. అండ్ దాని తర్వాత మన భారతదేశంలో అత్యంత నాణ్యమైన బొగ్గు ఏది సార్ అంటే గోండ్వానా బొగ్గు అని చెప్పడం జరుగుతుంది మనకి ఇక్కడ. అంటే గోండ్వానా బొగ్గు ముఖ్యంగా మనకి ఈ తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో అత్యధికంగా లభించడం జరుగుతుంది మనకి. ఇది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి అన్న, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. చూడండి, మనకి కరెంట్ డేటాతో పాటు స్టాటిస్టిక్ కూడా నేను చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఏది సార్ అంటే పాన్ 2.0 అనే ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది. అంటే ఇది మనకి వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. అంటే పాన్ 2.0 అనేది 2026 నుండి ఈ పాన్ 2.0 అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. అంటే దీన్ని ఎవరు తీసుకొస్తున్నారు సార్ అంటే కేంద్ర ఆదాయ పన్ను శాఖ. కేంద్ర ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది. అయితే ఈ పాన్ 2.0 అనే కార్యక్రమంను ఓకే, ఎవరు బాధ్యత ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఎవరు బాధ్యత తీసుకోబోతున్నారు సార్ అంటే మనకి ఎల్టిఐ. ఏది సార్ అంటే ఎల్టిఐ మైండ్ ట్రీ అనే ఇది చేపట్టడం జరుగుతుంది మనకి. ఇది అంటే వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోకి రావడం జరుగుతుందన్న. ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే పాన్ కి సంబంధించిన మెరుగైన సేవలు అండ్ దాని తర్వాత ఫిర్యాదుల పరిష్కారం ఇవన్నీ కూడా మనకి ఈ పాన్ 2.0లో ఇది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. పాన్ 2.0 ఎవరు ప్రవేశపెడుతున్నారు, దీని అభివృద్ధి కోసం ఎవరు కట్టుబడి ఉండడం జరుగుతుంది అంటే ఆధార్ పాన్లను యాడ్ చేయడము అండ్ వ్యాలిడిటీ అండ్ దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల అంశాలు ఫిర్యాదులు సమస్యల పరిష్కారం అన్ని కూడా ఈ పాన్ 2.0లోనే ఉండే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్న ఎలక్ట్రికల్ మొబైల్ ఇండెక్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏది సార్ అంటే ఎలక్ట్రికల్ మొబిలిటీ ఇండెక్స్ అనే దాంట్లో మనకి ఇది చేయడం జరుగుతుందన్న. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ బ్యాటరీస్ కావచ్చు, వాటికి సంబంధించిన నివేదిక అనేది దాదాపుగా 16 అంశాలు తీసుకొని ఈ నివేదికను ఇవ్వడం జరుగుతుంది మనకి. ఇది నన్న. అయితే విద్యుత్ వాహనాల వినియోగంలో ఏది సార్ అంటే విద్యుత్ వాహనాల వినియోగంలో ఈ విద్యుత్ వాహనాల వినియోగంలో ఫస్ట్ ప్లేస్ ఏది సార్ అంటే ఢిల్లీ. అండ్ ఢిల్లీ తర్వాత మనకి సెకండ్ ప్లేస్ ఏది సార్ అంటే మహారాష్ట్ర అనేవి ఉండడం జరుగుతుంది మనకి. అది ఛార్జింగ్ సదుపాయాల విషయానికి వస్తే ఏది సార్ అంటే ఛార్జింగ్ సదుపాయాలలో ఫస్ట్ ప్లేస్ ఏది ఉంది సార్ ఛార్జింగ్ సదుపాయాలలో అంటే హర్యానా అండ్ కర్ణాటక అండ్ లడక్ అండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉండడం జరుగుతుంది. అది కొత్త ఆవిష్కరణలో భాగంగా అంటే న్యూ ఎలక్ట్రికల్ వాహనాల ఆవిష్కరణలో ఏవి ముందు ఉన్నాయి సార్ అని చూస్తే కొత్త ఆవిష్కరణల్లో ఢిల్లీ, ఓకే ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర అనేవి ఉండడం జరుగుతుంది మనకి. తెలంగాణ కూడా, తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా కొత్త ఎలక్ట్రికల్ వాహనాల ఇదిలో ఉండడం జరుగుతుంది మనకి. అయితే 2018లో ఎలక్ట్రికల్ వాహనాల విక్రయాలు 0.5% ఉంటే 2024 నాటికి 7.3% ఎలక్ట్రికల్ వాహనాలు పెరిగాయి అని ప్రతిపాదించడం జరిగింది.
కానీ కొంచెం జాగ్రత్త ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి సార్ అంటే విద్యుత్ వాహనాల వినియోగంలో ఢిల్లీ, మహారాష్ట్ర, ఛార్జింగ్ సదుపాయాల్లో హర్యానా, కర్ణాటక, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, కొత్త ఆవిష్కరణలో తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర. 2018లో మన విద్యుత్ వాహనాల వినియోగం అనేది కొనుగోలు శక్తి 0.5% ఉంటే 2024కి 7.3% అమ్మకాలు పెరిగాయి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి 2025లో 65 లక్షల ఎలక్ట్రికల్ వాహనాలు అమ్ముడుపోయాయి అని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకేనన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ ఏదైతే హైకోర్టు ఉంటుందో ఈ హైకోర్టు యొక్క న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు సార్ అంటే తుహిన్ కుమార్. ఓకే, తుహిన్ కుమార్ అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఇతను పార్వతీపురం మాన్యానికి చెందిన వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఇతని చేత ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ అయిన ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఇతని చేత ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే తుహిన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరడం జరిగింది. అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంతమంది ఉన్నారు సార్ అంటే 30 మంది ఉండడం జరుగుతుంది. ఒక రాష్ట్ర హైకోర్టు అనేది మనకి ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడుతుంది సార్ అంటే 214 ఆర్టికల్ ప్రకారం 214 ఆర్టికల్ ప్రకారం మనకి ఈ ఒక రాష్ట్ర హైకోర్టు అనేది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. అదే సుప్రీం కోర్టు ఏర్పాటైతే 124 ఆర్టికల్ ప్రకారం ఏర్పడుతుంది. అదే యూనియన్ టెరిటరీలో హైకోర్టు అయితే మనకి 241 ఆర్టికల్ ప్రకారం ఏర్పడుతుంది. అంటే ఒక స్టేట్ హైకోర్టు అయితే 214 ఆర్టికల్, సుప్రీం కోర్టు అయితే 124 ఆర్టికల్, అదే యూనియన్ టెరిటరీలో హైకోర్టు అయితే 214 ఆర్టికల్ ప్రకారం ఏర్పడుతుంది. మొత్తం భారతదేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. దాంట్లో 25వ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019 జనవరి 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. కానీ ఈ డేటా అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా చూడండి అన్న, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పడవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే మనకి మూగబోయిన గిరిజన గలం అని ఇవ్వడం జరిగింది. అంటే ఏది సార్ అంటే ఏది మనకి ఓకే 3 సార్లు సీఎం గా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్? 3 సార్లు సీఎం గా పనిచేసిన వ్యక్తి ఓకేనన్న ఎవరు సార్ అంటే శంభు సోరెన్. ఎవరు సార్ అంటే శంభు సోరెన్ అనే వ్యక్తి శంభు సోరెన్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఇతను ఏది సార్ అంటే బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను జార్ఖండ్ సీఎం గా 3 పర్యాయాలు పనిచేయడం జరుగుతుంది. ఇతను అంటే గిరిజన ఉద్యమాల ఆద్యుడు కూడా. ఏది సార్ అంటే గిరిజన ఉద్యమాల ఆద్యుడు అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే శంభు సోరెన్ గారు మనకి ఈ జార్ఖండ్ సీఎం గా పనిచేయడం జరుగుతుంది 3 సార్లు. అయితే ఇతను చనిపోవడం జరిగింది నాన్న. అయితే మనకు ఖచ్చితంగా చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను ఎప్పటికీ 8 సార్లు లోక్సభకి ఒకసారి రాజ్యసభకి ఎన్నిక కావడం కూడా జరిగింది శంభు సోరెన్ గారు. అండ్ దాంతో పాటు మనకి ఆ జార్ఖండ్ రాష్ట్రానికి సీఎం గా కూడా పనిచేయడం జరిగింది. కానీ ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే మనకి ఓకేనన్న నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏది సార్ అంటే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్ లో ఓకేనన్న అత్యంత రద్దీగా ఉన్న దేశాలలో భారతదేశం 5వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు అంటే ఎక్కువగా మనుషులను గమ్యాలకు చేరవేసే ఎయిర్ దేశాలలో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది మనకి. అంటే ప్రపంచంలో 5వ అతిపెద్ద విమాన విపణి అనేది భారతదేశం అవతరించడం జరిగింది. అంటే మొదటి స్థానంలో ఏదుంది సార్ అంటే యుఎస్ఏ, అండ్ సెకండ్ ప్లేస్ లో ఏదుంది సార్ అంటే చైనా అనే దేశం. ఓకే, చైనా అనే దేశం.
అండ్ 3వ స్థానంలో యూకే యునైటెడ్ కింగ్డమ్, అండ్ 4వ స్థానంలో ఏది సార్ అంటే స్పెయిన్ అనే దేశం ఉండడం జరుగుతుంది. అంటే అత్యధిక మందిని గమ్య స్థానాలకు చేర్చిన దేశాలలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో యుఎస్ఏ, సెకండ్ ప్లేస్ లో చైనా, థర్డ్ ప్లేస్ లో యునైటెడ్ కింగ్డమ్, అండ్ 4th ప్లేస్ లో స్పెయిన్ అనేది ఉంది. అయితే భారతదేశం అనేది 5వ స్థానంలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకేనన్న. అదే జంట అత్యంత రద్దీగా ఉండే జంట విమానాశ్రయాలలో ముంబై, ఢిల్లీ అనేది నిలవడం జరుగుతుంది. ఆసియా ఖండంలో ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే దాంట్లో మనకి ఏది సార్ మనకి ఢిల్లీ అండ్ ముంబై అనేది 7వ స్థానంలో ఉంది. ప్రపంచంలో రద్దీగా ఉండే జంట విమానాశ్రయాలలో ఇది 7వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఏది ముంబై ప్లస్ ఢిల్లీ అనేది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్నాను. ఓకే, జాగ్వార్ కి తొలి భారతీయ సిఓన అంటే ఏదైతే మనకి జాగ్వార్ ఉంటుందో, ఏది సార్ అంటే జాగ్వార్ ఉంటుందో దీనికి మొట్టమొదటి సిఓగా ఒక ఇండియన్, ఒక భారతీయుడు. అంటే ఇప్పుడు దాకా ఎవరు కూడా భారతీయులు దీనికి జాగ్వార్ కి సిఓగా పనిచేయలేదు. మొట్టమొదటి వ్యక్తిగా పనిచేయడం జరుగుతుంది. ఇతని పేరే ఏది సార్ అంటే పిబి బాలాజీ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ నాన్న. ఫస్ట్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ కల్చరల్ మ్యూజిక్ ఫెస్టివల్ అంటే మొట్టమొదటిసారిగా ట్రెడిషనల్ కల్చర్ ఫెస్టివల్ ని ఎక్కడ నిర్వహించారు సార్ అంటే ఢిల్లీలో భారత మండపంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటి బిమ్స్టిక్ కల్చరల్ మ్యూజికల్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. అయితే దీంట్లో ఏవేవి సార్ అంటే భూటాను, బంగ్లాదేశ్, ఓకేనన్న, మయన్మార్ అండ్ దాని తర్వాత థాయిలాండ్, అక్కడ నుంచి శ్రీలంక, మాల్దీవ్స్ లాంటి దేశాలన్నీ కూడా దీంట్లో మెంబర్షిప్ గా ఉండడం జరుగుతుంది. అయితే 2025 ఆగస్టులో మొట్టమొదటిసారిగా ఈ బిమ్స్టెక్ సంబంధించిన ఈ ట్రెడిషనల్ కల్చరల్ మ్యూజిక్ ఫెస్టివల్ ని న్యూఢిల్లీలో నిర్వహించారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి అన్న, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 100% పడడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏది సార్ అంటే మనకి ఓకే మత్స్య 600 అనేది కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. ఏది సార్ అంటే మనకి మత్స్య 6000 అనేది మత్స్య 6000 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏది సార్ అంటే మత్స్య 6000 ఇది మనకి సముద్రం లోపల 6000 మీటర్ల లోతుకు వెళ్ళి పరిశోధన చేసే మిషన్. దీనిని ఎవరు సార్ అంటే ఇస్రో అభివృద్ధి పరచడం జరిగింది. ఎవరు అభివృద్ధి పరిచారు సార్ అంటే దీన్ని ఇస్రో అభివృద్ధి పరచడం జరిగింది. ఏదాన్ని ఈ మత్స్య 6000 ని. దీనికోసం దాదాపుగా 4077 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు చేశారు. ఇదే 2025లో ఇటీవల దీనిని ఏం చేశారు సార్ అంటే దీనిని పరీక్షించడం కూడా జరగడం జరిగింది. అండ్ దాంతో పాటు మనకి ఈ మత్స్య 600 అనేది 2026 చివరి నాటికి దీనిలో వెళ్ళి సముద్ర గర్భాన్ని పరీక్షించడానికి అంటే సముద్ర గర్భంలో ఉన్న ఖనిజ వనరులు కావచ్చు అండ్ సముద్రం లోపల ఉన్న మత్స్య సంపద కావచ్చు దాన్ని పరిశోధన చేయడం కోసం ఈ యొక్క మత్స్య 6000 అనే దాన్ని ఈ ఇస్రో అనేది రూపొందించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే కర్తవ్య భవన్ నేడు ప్రారంభం. అంటే కర్తవ్య భవన్ అనేది మనకి ఇది ఎక్కడ సార్ అంటే ఢిల్లీలో కర్తవ్య భవన్ ను కేవలం 22 నెలల్లో సెంట్రల్ సెక్రటరీ భవనాల్ని పూర్తి చేశారు. దీంట్లో దాదాపుగా 10 భవనాలు ఉంటాయి నాన్న. ముఖ్యంగా దీనిని ఎప్పుడు సార్ అంటే ఇదే ఆగస్ట్ నెలలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఓకే, దీంట్లో నిర్మించడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని రకాల ఆఫీసెస్ అన్ని కూడా ఈ కర్తవ్య భవన్ లో తీసుకెళ్లడం జరుగుతుంది. మనకి ఇది పూర్తి నిర్మాణం అనేది 2026 నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చూడండి మనకి ఇటీవలే కొత్తగా పార్లమెంట్ కట్టుకోవడం జరిగింది అండ్ కర్తవ్య పద్ ని కూడా నిర్మించడం జరుగుతుంది. కర్తవ్య పద్, రాజ్ పద్ ఇలాగ పేర్లు చాలా రకాల పేర్లను కూడా మార్చడం జరిగింది. కాబట్టి ఈ కర్తవ్య భవన్ అనే దాన్ని ఈ రోజు ప్రారంభించారు. మనకి ఎక్కడ సార్ అంటే న్యూఢిల్లీలో.
ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనకి ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికలు. అంటే బంగ్లాదేశ్ అనే దేశంలో ఏదైతే బంగ్లాదేశ్ ఉంటుందో ఈ బంగ్లాదేశ్ లో 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని అక్కడ బంగ్లాదేశ్ కు ప్రెసిడెంట్ చీఫ్ అడ్వైజరీ అయిన యానుస్ మహమ్మద్ యానుస్ ఎవరు సార్ అంటే మనకి మహమ్మద్ యానుష్ అనే వ్యక్తి వెల్లడించడం జరిగింది. మహమ్మద్ యానుష్ అనే వ్యక్తి వెల్లడించారు నాన్న. బంగ్లాదేశ్ లో 2026 ఫిబ్రవరికి ఎన్నికలు జరుగుతాయని. కారణం ఏంటి సార్ అంటే 2000 ఓకేనన్న ఇటీవల ఈ బంగ్లాదేశ్ లో అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా పైన అక్కడున్న విద్యార్థులు యువత తిరుగుబాటు చేయడం వలన షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాని తర్వాత మహమ్మద్ యానుస్ లేదా యాషుష్ అనే వ్యక్తి ఈ బంగ్లాదేశ్ యొక్క అధ్యక్ష బాధ్యత చేపట్టి దీన్ని ముందుకు నడపడం జరుగుతుంది. అయితే 2026 ఫిబ్రవరి నాటికి అంటే రంజాన్ ముందే బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. అయితే బంగ్లాదేశ్ అనేది 1971లో స్వాతంత్రం పొందడం జరుగుతుంది. అంటే దీనిని గతంలో తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. అంటే పాకిస్తాన్ లో భాగంగా ఉండేది, తర్వాత విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ గా మారడం జరిగింది. ఈ బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం అమర్ సోనా బంగ్లా. ఏది సార్ అంటే అమర్ సోనా బంగ్లా. ఈ అమర్ సోనా బంగ్లా అనే జాతీయ గీతాన్ని రాసింది కూడా ఎవరు సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే మనకి మాజీ గవర్నర్ సత్య మాలిక్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. మాజీ గవర్నర్ సత్య మాలిక్ అనే వ్యక్తి మరణించడం జరుగుతుంది. ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేయడం జరుగుతుంది. ఓకేనన్న, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ తో పాటు ఇంకా చాలా రాష్ట్రాలు గవర్నర్ లో పనిచేశారు. రీసెంట్ గా మనకి 2019 అక్టోబర్ 30 వరకు ఓకే ఈ ఏదైనా జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ గా పనిచేయడం జరుగుతుంది. అంటే ఇతను గవర్నర్ గా ఉన్నప్పుడే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని ప్రతి 370 ఆర్టికల్ ని రద్దు చేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ నాన్న. ఇండియాస్ ఫస్ట్ లాంచెస్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఫిఫా టాలెంట్ అకాడమీ ఫర్ గర్ల్స్. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫిఫా టాలెంట్ అకాడమీ ఫర్ గర్ల్స్ ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే మనకి హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఫిఫా టాలెంట్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. మనకి ఇది ఏంటన్న అంటే ముఖ్యంగా ఎవరి కోసం సార్ అంటే మహిళల కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది నన్ను అయితే ఫిఫా అనే దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఫిఫా అంటే మనకి 1934. ఓకే, ఏది సార్ అంటే మనకి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ 1937లో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే ఢిల్లీలో ఉంది. అండ్ ప్రెసిడెంట్ దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే కళ్యాణ్. ఎవరు సార్ అంటే మనకి కళ్యాణ్ చొబ్బే అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఓకే, కళ్యాణ్ చొబ్బే అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నా. ఈ యొక్క ఫస్ట్ ఎవర్ ఫిఫా టాలెంట్ అకాడమీని హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది 1937లో ఏర్పాటైంది. ప్రధాన కార్యం ఢిల్లీలో ఉంది. అండ్ కళ్యాణ్ చొబ్బే అనే వ్యక్తి ప్రెసెంట్ సిఓగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే సాయుధ దళాలలో మహిళల ప్రాధాన్యత అంటే రాజ్యసభ ఏదైతే ఉంటుందో ఈ రాజ్యసభలో అడగడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరు సార్ అంటే మనకి రాజ్నాథ్ సింగ్ గారు ఒక నివేదికను కూడా ఇచ్చారు.
అంటే మన ఇండియన్ ఆర్మీలో ప్రధానంగా మన ఇండియన్ డిఫెన్స్ లో 3 రకాలు ఉంటాయి. ఏవేవి సార్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ లో 13.4% పైగా ఉన్నారు. ఓకేనా? ఎయిర్ ఫోర్స్ లో 13.4%. అండ్ దాని తర్వాత మనకి ఓకేనా ఆర్మీలో చూసుకుంటే 6.85% మహిళలు ఉన్నారు. నేవీలో ఓకేనా నేవీలో అయితే మనకి 6% అనేది నేవీలో ఈ మహిళలు అనేది ఉన్నారు అని తెలియజేయడం జరిగింది. అంటే ఈ యొక్క సాయుధ దళాల మహిళల పాత్ర విషయానికి వస్తే మనకి ఈ కేంద్ర మంత్రి రాజ్యసభలో ఇచ్చిన నివేదిక ప్రకారం ఓకే ఏది సార్ అంటే ఎయిర్ ఫోర్స్, ఏది సార్ అంటే ఎయిర్ ఫోర్స్ లో 13.4%, ఆర్మీలో 6.85%, నేవీలో 6% మాత్రమే ఉన్నారు అని తెలియజేయడం జరిగింది. ఓకే నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే 15th ఇండియా ఆర్గాన్ డొనేషన్ డేగా చెప్పడం జరుగుతుంది. అంటే 15th మనకి ఆగస్టు నెలలో ఓకేనా ఆగస్ట్ నెలలో మనకి ముఖ్యంగా ఆర్గాన్ డొనేషన్ డేగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆగస్ట్ 5వ తారీఖున. ఎందుకు సార్ అంటే 1994 ఆగస్ట్ 5వ తారీఖున మొట్టమొదటిసారిగా గుండె మార్పిడిని భారతదేశంలో చేయడం జరిగింది. దాని గుర్తుగా ప్రతి సంవత్సరం ఆర్గాన్ డొనేషన్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే మొట్టమొదటి గుండె మార్పిడి ఎక్కడ జరిగింది సార్ అంటే ఢిల్లీలో జరిగింది. ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన పర్సన్ ఎవరు సార్ అంటే డాక్టర్ వేణుగోపాల్ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఒక వ్యక్తి నుంచి దాదాపు 8 రకాల అవయవాలను తీసుకొని 8 రకాల వ్యక్తులకు చేకూర్చవచ్చు. ముఖ్యంగా ఏవి సార్ అంటే కళ్ళు అండ్ హార్ట్ అండ్ దాని తర్వాత గుండె, ఊపిరితిత్తులు, లివరు అండ్ క్లోమము, ప్రేగులు ఇలాంటివన్నీ కూడా తీసుకొని దాదాపుగా 8 మందిని బతికించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అయితే మన భారతదేశంలో ఆర్గాన్ డొనేషన్ లేదా ట్రాన్స్ప్లాంటేషన్ కేవలం 1% మాత్రమే ఉండడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో ఆర్గాన్ డొనేషన్ లేదా ట్రాన్స్ప్లాంటేషన్ లో మనము ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. అంటే ఆర్గాన్ డొనేషన్ లో భారతదేశం ఎన్నో ప్లేస్ లో ఉంది సార్ అంటే ప్రపంచంలో 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఏది అన్న ఓకే నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే మనకి ఏన్షియంట్ బుద్ధ సైట్ సారనాథ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. అంటే పురాతన బౌద్ధునికి సంబంధించిన ఏవైతే ఆ సారనాథ్ పురాతన బౌద్ధ చిహ్నాలను ఏది సార్ అంటే యునెస్కోలో చేర్చాలి. ఏ దాంట్లో సార్ అంటే యునెస్కోలో చేర్చాలని ప్రతిపాదన అని చేశారు. అంటే యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చాలని ప్రపోజల్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన తాత్కాలిక జాబితాలో ఒక ఛత్రపతి శివాజీకి చెందిన సైన్యానికి సంబంధించిన కోటలను ఓకే యునెస్కో వారసత్వ జాబితాలో తాత్కాలిక జాబితాలో చేర్చారు. అంటే ఇవి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఈ బుద్ధునికి సంబంధించిన పురాతన వస్తువులు లేదా సారనాథ్ లాంటిని ఏ దాంట్లో చేర్చాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది సార్ అంటే యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చాలని ప్రకటించారు. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే ప్యారిస్. ఎక్కడుంది సార్ అంటే ప్యారిస్ లో ఉండడం జరుగుతుంది మనకి ఇది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్ళిపోతే మనము ఓకేనన్నా ఓకే పరీక్ష పే చర్చ 2025 ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. పరీక్ష పే చర్చ 2025 ఇది ఏది సార్ అంటే గిన్నీస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కడం జరిగింది. ఓకేనన్న ఈ ప్రోగ్రామ్ ను 2018లో ప్రారంభించారు. పరీక్ష పే చర్చ 2025 అంటే ఈ ప్రోగ్రాం ద్వారా డైరెక్ట్ గా ఏం చేస్తారు సార్ అంటే మనకి ఈ ప్రధానమంత్రి దానికి సంబంధించిన టీమ్ ఈ విద్యార్థుల తల్లిదండ్రులతో ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో ఈ పరీక్ష పే చర్చ ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడి ఉంటారో వాళ్ళతో కనెక్టివిటీ అయ్యి ఆ పరీక్షకు సంబంధించిన అండ్ ఇతర అంశాలు విద్యార్థికి సంబంధించిన అంశాలు తెలుసుకోవడం కోసం ఈ పరీక్ష పే చర్చ అనే దాన్ని ప్రారంభించారు 2018లో.
అయితే 2025లో గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్ లోకి ఈ పరీక్ష పే చర్చ అనేది చోటు సంపాదించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్ళిపోతే మనకి ఎయిన్స్టైన్ జాయింట్ టార్టాయిస్ అంటే ఏది సార్ అంటే ఆసియాలో ఖండంలోనే అతిపెద్ద జాయింట్ టార్టాయిస్ అంటే తాబేలు. ఈ తాబేలును ఏం చేస్తున్నారు సార్ అంటే నాగాలాండ్ రాష్ట్రంలో దీన్ని తిరిగి ప్రవేశపెట్టబోవడం జరుగుతుంది. అంటే ఇటీవల దాదాపుగా వీటిని ఏమంటాం సార్ అంటే ఎలిఫెంట్ టార్టాయిస్ అనే పేరుతో కూడా పిలుస్తాం. అంటే ఏమంటాం సార్ అంటే ఎలిఫెంట్ టార్టాయిస్ అనే పేరుతో కూడా పిలుస్తాం. అంటే ఏనుగు అంత ఆకారంలో ఇవి సార్ అంటే ఇవి ఉంటాయంట, ఇవి ఈ తాబేలు అనేవి. ఓకే, దీనికోసం గతంలో 1975లో ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ సీ టార్టుల్స్ అనే ప్రోగ్రామ్ ను కూడా చేపట్టింది. అంటే ప్రాజెక్ట్ సముద్రపు తాబేళ్లను గురించి కూడా ఇచ్చేసింది. అండ్ ఇదే ఒడిశా రాష్ట్రం ఏది సార్ అంటే ఒడిశా రాష్ట్రం ఆపరేషన్ ఏది సార్ అంటే ఆపరేషన్ కచాప్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా సముద్రపు తాబేల సంరక్షణ కోసం ఒడిశా రాష్ట్రం. కాబట్టి ఏషియన్ జాయింట్ తాబేలు అనే దాన్ని నాగాలాండ్ లోని ఒక కమ్యూనిటీ రిజర్వ్ లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయడం అన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏది సార్ అంటే అగ్నిశోధ్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏదైతే ఆర్మీ చీఫ్ జనరల్ ఉంటారో మనకి ఉపేంద్ర ద్వివేది ఏది సార్ అంటే ఆర్మీ చీఫ్ జనరల్ అయిన ఉపేంద్ర ద్వివేది అని వాళ్ళు ఉంటారో ఈ ఉపేంద్ర ద్వివేది ఏం చేశారు సార్ అంటే ఒక తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐఐటి మద్రాస్ తో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ ఐఐటి మద్రాస్ లో ఏది సార్ అంటే అగ్నిశోధ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. అంటే అగ్నిశోధ్ అక్కడే ఏర్పాటు చేసి అక్కడ ఈ ఆర్మీకి సంబంధించిన వాటిపైన రీసెర్చ్ చేయడం కోసం ఈ అగ్నిశోధ్ ను ఐఐటి మద్రాస్ తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆర్మీ చీఫ్ జనరల్ అయిన ఉపేంద్ర ద్వివేది గారు. కానీ ఇలాంటి అంశాలు ఏదైనా ఉన్నప్పుడు కొద్ది జాగ్రత్తగా ఫోకస్ చేయండి నాన్న. నెక్స్ట్ కరెంట్ టాపిక్ లాస్ట్ వన్ మనకి నాన్న అపాయింటెడ్ పర్సన్ చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే, శ్రీ రాజ్ కుమార్ అరోరా ఆగస్ట్ 1, 2025 నా కంట్రోల్ అండ్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఓకేనన్న. దాని తర్వాత 1993 మధ్యప్రదేశ్ క్యాడర్ కి చెందిన ఐపీఎస్ అధికారి శ్రీ సోనాలి మిశ్రా గారు ఈ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఓకే, మునప్పురం ఫైనాన్స్ కి దీపక్ రెడ్డిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆగస్టు 1 నుంచి కంటిన్యూ అవుతున్నారు. అండ్ దాని తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ప్రొఫెసర్ మిచెల్ డౌగొట్టి ఖగోళ శాస్త్రవేత్తను ఓకేనన్న ఇతన్ని నియమించడం జరుగుతుంది. ఇతను ఖగోళ శాస్త్రవేత్తనన్న యునైటెడ్ కింగ్డమ్ లో ఒక ఖగోళ శాస్త్రవేత్తగా నియమించడం జరిగింది. ఇది మనకి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మిస్ సోమిస్ సార్, జై హింద్.